కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత నిఖిల్ కెరీర్ మలుపు తిప్పిన మూవీ ఇది. అప్పటి నుంచి నిఖిల్ తన స్టైల్ మార్చి డిఫరెంట్ మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. ఇప్పుడు ఆ మూవీ డైరెక్టర్ సుధీర్ వర్మతో నిఖిల్ మరోసారి జతకట్టి చేస్తున్న మూవీ కేశవ. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్య రిలీజ్ అయి ఆకట్టుకుంది. పోస్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అయితే నిఖిల్ ఈ సినిమా స్టోరీ ఏంటో చెప్పేశాడు. ఈ మూవీ గురించి నిఖిల్ మాట్లాడుతూ, నేను ఈ సినిమాలో రాజమండ్రికి చెందిన ఓ స్టూడెంట్ గా కనిపిస్తాను. చాలా అరుదైన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంటాను. అందరిలా కాకుండా నా పాత్రకు గుండె కుడివైపున ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు, మెంటల్ టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. అలాంటి హెల్త్ కండిషన్ లో ఉన్న ఒక హీరో ఓ మిషన్ లో ఉంటాడు. కొంతమందిని చంపేసి పగ తీర్చుకోవాల్సిన పరిస్థితి. కోపం తెచ్చుకోకుండానే ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేయగలిగాం అనేదే కేశవ సినిమా అని చెప్పేశాడు నిఖిల్. ఈ మూవీ కోసం డూప్ లేకుండా ఫైట్స్ కూడా చేశానని చెప్పాడు నిఖిల్. మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తో నిఖిల్ రాబోతున్నాడనమాట. హలో, నేను రోషి ప్రకాష్. Please watch exclusive videos, interviews and gossips on India Glitz YouTube channel and also subscribe IG Telugu.